ఉండాలి చూడండి ఒకసారి 2000 2099 6 ఉంది కోడ్. ఓకే, మరలా ఇక్కడ చూస్తే 2400 2499 కోడ్ ఎంత ఉంది? 6 ఉంది. రైట్, నెక్స్ట్ ఇంకా వెళ్ళామనుకోండి 1200 1299 కోడ్ ఎంత ఉంటుంది? 6 ఉంటుంది. 800 899 కోడ్ ఎంత ఉంటుంది? 6 ఉంటుంది. రైట్, మంత్ కోడ్స్ ఎలా ఉంటాయి? 6. వెరీ సింపుల్. అంటే 400 ప్లస్ అంటే 400తో భాగించబడేవి 400 ప్లస్ 400తో భాగించబడేవి ఏదైతే ఉంటాయో సో ఇవన్నీ సో కోడ్స్ ఎంత ఉంటాయంటే 6 ఉంటాయండి. సో దానికి ఒక 100 సంవత్సరాల ముందు అంటే 1500 రైట్. ఓకే, సో 16th century 1500 కనుక తీసుకున్నట్లయితే 1500 1599 కోడ్ ఎంత? 0. అంటే 1600కి 100 సంవత్సరాల ముందు 0 రైట్. ఓకే, సో ముందు సంవత్సరాలకు అన్నిటికీ కూడా 100 సంవత్సరాల ముందు 1600కి 100 సంవత్సరాల ముందు సంవత్సరాలకు అన్నిటికీ కూడా 1500 నుంచి 100 సంవత్సరాల ముందు ప్రారంభమైన సంవత్సరాలు అన్నిటికి కూడా కోడ్ ఎంత ఉండిద్ది? 0 ఉండిద్ది. మరి 1600 తర్వాత 100 సంవత్సరాలు 1700 నుంచి రైట్ 1799 వరకు ఎంత ఉండిద్ది? కోడ్ ఎంత ఉండిద్దండి? 4. సో అంటే ఇక్కడ ముందు అయితేనేమో 0, తర్వాత అయితేనేమో 4 ఉంది. సో మరి ఖచ్చితంగా లీవ్స్ అంటే 400తో భాగించబడేది 2000 ముందు ఖచ్చితంగా కోడ్ ఎంత ఉండాలి? 0 ఉండాలి. 1999 వరకు 0, తర్వాత అయితే 4 ఉండాలి. సో రైట్ 2000 2099 6 ఉన్నప్పుడు తర్వాత 2100 2199 4 ఉంటుంది. సో ఇక్కడ కూడా అంతే. సో 2400 దానికంటే 100 సంవత్సరాల ముందు 2300 ముందు దానికైతే 0 ఉంటుంది, తర్వాత దానికైతే 4 ఉంటుంది. సో రైట్ 4 ఉంటుంది. ఓకే, సో సింపుల్ లాజిక్ అండి. సో మరి అందుకే నువ్వు ఏమైనా 4 గుర్తుంచుకోండి, మీరు మేజర్గా 4 గుర్తుంచుకోండి, ఇంకా మీరు ఎక్కడ అడిగినా మీరు చేయొచ్చు. ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పండి అండి 700 799 కోడ్ ఎంత అంటే 800 అనేది 400తో భాగించబడి దాని ముందు 100 సంవత్సరాలు. సో అంటే ముందు అంటే 0 వస్తుంది. సో 700 799 వరకు 0 వస్తుంది. సో సింపుల్. 900 999 కోడ్ ఎంత అంటే 800 తర్వాత. సో తర్వాత అంటే 4 వస్తుంది. సో ఆటోమేటిక్గా 900 టు 999 వరకు కోడ్ ఎంత? 4 వస్తుంది. సో ఇక్కడ కూడా అంతే కదా. 1600 తర్వాత 100 సంవత్సరాలు 1700 1799 4 కోడ్ ఎంత? 4. సో అలాగా. సో నెక్స్ట్ మిగిలిపోయింది ఏంటంటే ఇది ఒకటే. సో అటు అయినా 200 సంవత్సరాలే, 1600 నుంచి ప్లస్ చేసిన 200 సంవత్సరాలే. సో రైట్. ఓకే, ఒక ఇక్కడ చూడండి 2000 నుంచి తీసేసిన 200 సంవత్సరాలే. అదే ఎగ్జాక్ట్ మిడిల్లో ఉండేది ఆ 4. సో మరి ఎగ్జాక్ట్ మిడిల్లో ఉండేది కాబట్టి సో దాని గురించి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో ఆటోమేటిక్గా సో సింపుల్. ముందు అయితేనేమో 0 ఉండిద్ది 1600కి, తర్వాత అయితేనేమో 4 ఉండిద్ది. ఇంకా మిగిలిపోయింది 1500. సో అంటే 16th century 400తో భాగించబడే వాటి తర్వాత ఇంకో 200 ఇయర్స్కి అయితే కోడ్ ఎంత? 200 ఇయర్స్ తర్వాత అయితే కోడ్ ఎంత వస్తుందంటే ఎంత వస్తుందండి? 2 వస్తుంది. సో క్లియరా? సో ఇవి మంత్ కోడ్స్ గురించి. ఈ మంత్ కోడ్స్ ఏవైనా 4 గుర్తుంచుకోండి, మీ ఇష్టం అది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే 1900 1999 2000 2099 కాబట్టి మనం ఎక్కువగా ప్రజెంట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇవి 2 ఎక్కువగా హైలైట్ ఎక్కువగా గుర్తుంచుకోండి. ఈ కోడ్స్ మీద ఎక్కువ. సో ఒకసారి ముందుకు వెళ్ళి కూడా అడుగుతాడు. సో అది పెద్ద విషయం కాదు. ఒక 4 గుర్తుంచుకుంటే ఎట్లాగైనా చేయవచ్చు. సో రైట్, ఇది మంత్ కోర్సు. ఇవి ఇయర్ కోర్సు. ముందు మంత్ కోర్సు మొత్తం సో వీక్ కోడ్స్ అన్నీ రాసేసాం. ఇప్పుడు డేట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ చూద్దాం, డేట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ డేట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మీరు ఒకసారి జాగ్రత్తగా అనాలిసిస్ చేయండి. డేట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఇప్పుడు చూడండి కొన్ని ప్రాపర్టీస్ తెలియాలండి. సో ముందు ఒక డేట్ రాద్దాం. ఇప్పుడు మనందరికి తెలిసింది 1947 ఆగస్ట్ 15 రైట్గా. సో ఆగస్ట్ 15 ఏ రోజు అని అంటే మనందరికి తెలుసు ఏమండి? ఫ్రైడే. 1947 ఆగస్టు 15 ఏ రోజండి? ఫ్రైడే. రైట్. ఓకే, సో మరి ఈ డేట్ ఫ్రైడేనా కాదనేది మనం చెక్ చేద్దాం. ఈ డేట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఓ 5 రూల్స్ తెలిసి ఉండాలి. ఈ 5 రూల్స్ ఏంటంటే ఫస్ట్ చూడండి. ఫస్ట్ వన్ ఏంటంటే అడిషనల్ డేస్ ఇన్ ద గివెన్ పీరియడ్. ఓకే, అంటే శతాబ్దం కంటే ఎన్ని అడిషనల్ ఇయర్స్ ఉన్నాయో అవి. ఫస్ట్ వన్ ఏంటండి? అడిషనల్ డేస్ కాదు, అడిషనల్ ఇయర్స్. అడిషనల్ ఇయర్స్
ఇన్ ద గివెన్ ఇయర్. రైట్. ఓకే, సో ఫస్ట్ వన్ అడిషనల్ ఇయర్స్ ఏవైతే ఉంటాయో అవి రాస్తామండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి లీప్ ఇయర్స్ ఇన్ అడిషనల్ ఇయర్స్. లీప్ ఇయర్స్ ఇన్ అడిషనల్ ఇయర్స్. రైట్. నెక్స్ట్ లీప్ ఇయర్స్ ఇన్ అడిషనల్ ఇయర్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అంటే దీని అర్థం ఏంటంటే ఫస్ట్ మనం సెంచరీ కంటే ఎక్కువ అంటే 1900 కంటే ఎన్ని సంవత్సరాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ 1900 కంటే ఎన్ని సంవత్సరాలు 47 అవి 47 అనేది అడిషనల్ ఇయర్స్ అనమాట. శతాబ్దం కంటే ఎన్ని సంవత్సరాలు అయితే ఎక్కువ ఉన్నాయో అవి అడిషనల్ ఇయర్స్గా తీసుకుంటాం. అడిషనల్ ఇయర్స్ అవి. సో నెక్స్ట్ వచ్చేసరికి లీప్ ఇయర్స్ ఇన్ అడిషనల్ ఇయర్స్. ఈ అడిషనల్ ఇయర్స్లో లీప్ ఇయర్స్ తీసుకుంటాం తర్వాత. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ ఇయర్ కోడ్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇయర్ కోడ్. సో ఫోర్త్ వన్ వచ్చేసరికి మంత్ కోడ్ అండి. ఫోర్త్ వన్ ఎంత మంత్ కోడ్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఆడ్ డేస్ ఇన్ గివెన్ డేస్ and right in given days. సో ఆడ్ డేస్ ఇన్ గివెన్ డేస్. సో ఇవి ఇలా రాసేసి మొత్తం వచ్చిన దాన్ని మొత్తాన్ని 7తో భాగిస్తే వాటన్నిటిని యాడ్ చేసి 7తో భాగిస్తే వచ్చేది ఏదైతే ఉండిద్దో ఆ కోడ్. సో 2 వస్తేనేమో ట్యూస్డే, 5 వస్తేనేమో ఫ్రైడే, సో 3 వస్తేనేమో వెడ్నెస్డే, ఇలా తీసుకుంటాం. సో అంటే ఫస్ట్ ఇవి రాయాలి. సో ఏంటంటే ఇక్కడ ప్రాసెస్ మళ్ళీ చూడండి ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన డేట్లో ఇయర్కి సంబంధించి 3 స్టెప్స్ ఉన్నాయి. ఇయర్కి సంబంధించి ఎన్ని స్టెప్స్ ఉన్నాయండి? 3 స్టెప్స్ ఉన్నాయి. అదేంటంటే ఫస్ట్ వన్ అడిషనల్ ఇయర్స్ ఇన్ ద గివెన్ ఇయర్. సో అంటే ఇచ్చిన సంవత్సరంలో ఎన్ని అడిషనల్ ఇయర్స్ ఉన్నాయి. అడిషనల్ ఇయర్స్ అంటే సెంచరీ తర్వాత ఎన్ని అయితే ఎక్స్ట్రా ఉంటాయి అవి. సో రైట్, ఎన్ని ఉన్నాయి ఇక్కడ 47. రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి లీప్ ఇయర్స్ ఇన్ అడిషనల్ ఇయర్స్. ఈ 47 అడిషనల్ ఇయర్స్ అంటే 47 కదా, ఈ 47లో లీప్ ఇయర్స్ తీసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇయర్ కోడ్ 1900 to 1999 వరకు ఇయర్ కోడ్ ఎంత అంటే 0 ఉండేది. సో ఇయర్ కోడ్ తీసుకోవాలి నెక్స్ట్. సో ఇవి అన్ని 3 కలిపి సంవత్సరానికి ఏంటంటే అడిషనల్ ఇయర్స్, అందులో లీప్ ఇయర్స్, మన ఇయర్ కోడ్, ఇవి 3 సంవత్సరం ఇయర్ రిలేటెడ్గా ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి మంత్ కోడ్ ఇక్కడ ఆగస్ట్ కోడ్ ఎంత అయితే అది తీసుకుంటాం. నెక్స్ట్ ఆడ్ డేస్ ఇన్ ద గివెన్ డేస్. ఇచ్చిన డేస్ ఎంత, ఇక్కడ డేస్ చూస్తే మీరు ఇక్కడ జాగ్రత్త మీరు అబ్జర్వ్ చేయండి. డేస్ ఏమి ఇచ్చాడు? 15 డేస్ ఇచ్చాడు. మరి ఆడ్ డేస్ ఇన్ ద గివెన్ డేస్ అంటున్నాడు. మరి ఆడ్ డేస్ ఎన్ని? 15 డేస్. 15 7తో భాగిస్తే శేషం ఎంత వస్తుంది? 1. సో అంటే ఆడ్ డేస్ ఇన్ ద గివెన్ డేస్ అంటే శేషం అక్కడ 1 వస్తుంది. అంటే 15 డేస్లో ఆడ్ డేస్ అంటే ఎంత అంటే 1. సో అంటే మనం ఇక్కడ ఆడ్ డేస్ ఏమొస్తున్నాయి? 1 అని చెప్పి తీసుకుంటాం. ఆ వచ్చిన అన్నిటినీ 7తో భాగించేసి అప్పుడు నీకు 1 వస్తే మండే అని, 0 వస్తే సండే అని, 2 వస్తే ట్యూస్డే అని, 3 వస్తే వెడ్నెస్డే అని చెప్పి తీసుకుంటాం. ఇలా తీసుకుంటాం. ఓకేనా? సో అది మరి ఇప్పుడు చూద్దామా. సో ఫస్ట్ స్టెప్ ఇందులో ఇచ్చిన డేట్ 1947 ఆగస్ట్ 15 అని అన్నాం. సో మరి ఇందులో అడిషనల్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి? 47. అడిషనల్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయండి? 47. ఫస్ట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ వన్ లీప్ ఇయర్స్ ఇన్ అడిషనల్ ఇయర్స్ అన్నాం. మరి ఈ అడిషనల్ ఇయర్స్లో లీప్ ఇయర్స్ అంటే లీప్ ఇయర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలా? ఖచ్చితంగా 4తో భాగించాలా. 4తో భాగించేస్తే ఎంత వస్తుందో చూడండి. ఇప్పుడు 47. సో 47ని 4తో భాగించండి. 4తో భాగించండి. 11 4 44 అండి. 4 11 44, 4 12 48 పోదు అంటే 11. సో ఇటు 44. ఇక్కడ వచ్చేదాని శేషంతో మనకు సంబంధం లేదండి. ఇక్కడ ఎన్ని అనే దానికి కోఎఫిషియంట్ జవాబు చెప్పింది అనమాట. కోఎఫిషియంట్ మనకు కావాల్సింది. ఓకే, ఎన్ని అనే దానికి క్వశ్చన్ మార్క్ కోఎఫిషియంట్ ఆన్సర్. ఓకే, సో మరి 4తో భాగిస్తే 4 11 44, 4 12 పోదు. సో 11 లీప్ ఇయర్స్ వచ్చినాయి. 4తో భాగిస్తే ఎంత వస్తుందండి? 11 లీప్ ఇయర్స్ వచ్చినాయి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ ఎంత? ఇయర్ కోడ్. మరి ఇయర్ కోడ్ ఎంత అండి? 0. రైట్. ఓకే, సో థర్డ్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ వన్ మంత్ కోడ్. ఆగస్ట్ మంత్ కోడ్ ఎంత అండి? 2. రైట్. 4th స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ఆడ్ డేస్ ఇన్ ద గివెన్ డేస్. మరి ఆడ్ డేస్ అంటే 15 డేస్ ఇచ్చాడండి. 15 అనేది 7తో 2 టైమ్స్ పోయింది. 2 టైమ్స్ పోతే శేషం ఎంత మిగిలింది? 1 మిగిలింది. సో అంటే ఆడ్ డే ఎంత అంటే 1. సో రైట్, ఇది కూడా అయిపోయింది. సో మొత్తం అయిపోయింది 5 స్టెప్స్. రైట్. ఇప్పుడు ఇలా ఉన్నదాన్ని టోటల్ యాడ్ చేసేసి 7తో భాగించేస్తే ఎంత వస్తుందో చూడండి. మరి మొత్తం యాడ్ చేస్తే 47 + 11 58 60 61 ఉందండి. టోటల్ ఎంత అండి? 61. 61/7. 61/7 చేసేస్తే ఎంత వస్తుందో చూడండి. 61/7.
7 8 56. సో శేషం ఎంత అంటే 56 పోతే 5 శేషం వస్తుంది. ఇక్కడికి సో 61ని 7తో భాగిస్తే 7 8 56, రిమైండర్ ఈస్ 5. సో 5 వచ్చేసింది. అంటే 5 అని అంటే ఏమన్నట్టు మంత్ కూడా మనం అక్కడ డేట్ వీక్ కూడా ఏం తీసుకున్నామండి 5 అంటే. సో 5 అంటే ఖచ్చితంగా ఫ్రైడే. 5 అంటే ఎంత అండి? ఫ్రైడే. సో క్లియరా? సో అది డేట్ ఫైండ్ అవుట్ చేయడం. సో ఐ థింక్ అర్థమైంది అనుకుంటాను. సో నెక్స్ట్ వన్ అయితే ఇంత చేయాల్సిన పనులు అవి మీరు అంటే నేను అర్థమవడం కోసం నెమ్మదిగా చెప్పాను. సో విత్ ఇన్ సెకండ్స్లో చేసేయచ్చు, చాలా ఫాస్ట్గా చేయొచ్చు, చాలా ఈజీగానే ఫాస్ట్గానే చేయొచ్చు. ఇది మీకు తెలిసిందే ఇదంతా కూడా. సో ఇది ఎలా ఫాస్ట్గా చేస్తామనేది చూడండి ఒకసారి. సేమ్ ఇప్పుడు జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే 47 సేమ్ క్వశ్చన్ని కొంచెం ఇక్కడ మనకు అర్థం అవ్వాలి కాబట్టి ఇట్లా నెమ్మదిగా చెప్పుకున్నాం. సో ఇక్కడ 47 రాసుకుంటారు. 47లో 4తో 4 44. సో రైట్ ఇక్కడ సో ఇయర్ కోడ్ 0, మంత్ కోడ్ ఎంత అంటే 2, ఆర్ డేస్ ఎంత అంటే 1. సో ఇవన్నీ ఫాస్ట్గా అయిపోతుంది ఆటోమేటిక్గా. సో 47 ఇక్కడ మొత్తం యాడ్ చేసినాం. ఈ యాడ్ చేసి బై 7 చేసేదానికంటే కూడా ఎక్కడికెక్కడ కట్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 47, అందులో లీప్ ఇయర్స్ 11, ఇయర్ కోడ్ 0, రైట్. ఓకే, ఆగస్ట్ మంత్ కోడ్ 2, అలాగే 15లో ఆర్ డేస్ 1 వస్తుంది. ఇక్కడ మీరు అనాలిసిస్ చేసినట్లయితే ఇది 7 కంటే ఎక్కువ ఉంది కదా, దీన్ని నేను యాడ్ చేయట్లా, డైరెక్ట్ చేస్తుంది. 7 కంటే ఎక్కువ ఉంది, 7 1 7 పోతే ఎంత 4. సో ఇక్కడ 4 ఈ యొక్క 3, 2 1 3 కదా, 4 + 3 అంటే 7. సో తీసేసేయి, 7 వచ్చినా 7 యొక్క మల్టిపుల్ వచ్చినా తీసేసేయండి, డైరెక్ట్గా క్యాన్సిల్ చేయొచ్చు అనమాట. సో మరి ఇక్కడ 7 6 42 పోతే మీరు మిగిలింది ఎంత అంటే 5. సో 5 అని అంటే ఫ్రైడే. సో ఆన్సర్ ఫ్రైడే. సో అలా మనం అన్ని యాడ్ చేసి చేయాల్సి పర్లేదండి, మన మైండ్తో తీసేయచ్చు దాన్ని మనం ఫాస్ట్గా. ఓకే, నెక్స్ట్ వన్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. 2020 సెప్టెంబర్ 10th ఏ వారం? సెప్టెంబర్ 10th ఏ వారం? 2020 సెప్టెంబర్ 10 ఏ వారం? సో నో ప్రాబ్లం, మీరు జాగ్రత్తగా అనాలిసిస్ చేయండి. 2020 సెప్టెంబర్ 10 అన్నాం. సో మరి జాగ్రత్తగా అనాలిసిస్ చేయండి, రైట్. అయితే సో సేమ్ ఇందాక చెప్పేసిన మొత్తం 2020 ఎన్ని అడిషనల్ ఇయర్స్ ఉన్నాయి? 20. అందులో లీప్ ఇయర్స్ ఉంది. ఫస్ట్ స్టెప్ అడిషనల్ ఇయర్స్, అందులో లీప్ ఇయర్స్ అని ఉంది. మరి 4 ఎన్నిసార్లు పోయింది? 5 సార్లు పోయింది. 4 5 20. సో రైట్గా ఇయర్ కోడ్ ఎంత? 2020 అంటే 6. సో రైట్ మంత్ కోడ్ ఎంత? సెప్టెంబర్ మంత్ కోడ్ ఎంత అండి? సో 5, రైట్గా. సో అలాగే 10 డేస్లో ఎన్ని డేస్ ఉంటాయి? 3. సో మరి జాగ్రత్త మీరు అనాలిసిస్ చేస్తే 20 ఇక్కడ చూడండి ఒకసారి, 5 3 8 ప్లస్ 20 28 అనేది 7 యొక్క మల్టిపుల్. సో రైట్ క్లియర్. ఇక్కడ 6 1 యువతలకు వస్తే 7 యొక్క మల్టిపుల్ 6 5 11 అనేది 7తో చేసేస్తే ఎంత వస్తుంది? 4 వస్తుంది. సో ఆన్సర్ రైట్గా. సో 4 వచ్చిందండి అంటే ఏమన్నట్టు? థర్స్డే. రైట్ ఆన్సర్ థర్స్డే. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అనాలిసిస్ చేయండి. ఇచ్చిన సంవత్సరం లీప్ సంవత్సరం. మరి లీప్ సంవత్సరం అయితే 1 డే తీసేయాలి అని చాలామంది అనుకుంటారు. సో అది ఎప్పుడు అనండి? జనవరి ఫిబ్రవరి నెలలో ఉన్నప్పుడు మాత్రమే 1 డే తీసేయాలి, ఎప్పుడు కాదు. జనవరి ఫిబ్రవరి నెలలో ఉన్నప్పుడు మాత్రమే 1 డే తీసేస్తాం. వచ్చిన టోటల్ 8 డేస్లో మొత్తం ఇక్కడ ఎంత వచ్చిందండి? 11 వచ్చినాయి మొత్తం. సో 5 6 11 కదా, ఈ 5 6 11 11/7 చేస్తే 4 వచ్చి 4లోంచి ఒక రోజు తీసేస్తే 4లోంచి ఒక రోజు తీసేసినా పర్లేదు. 5 6 11లోంచి ఒక రోజు తీసేసినా పర్లా, ఎట్లయినా చేసేసేయండి. మనం అల్టిమేట్గా వచ్చిన దాన్ని ఒక తగ్గించాలన్నమాట. సో ఇక్కడ 4లోంచి 1 తీసేసి 3 అంటే వెడ్నెస్డే. ఎప్పుడు అది? జనవరి ఫిబ్రవరి నెలలో ఇస్తే. అది కూడా ఒక క్వశ్చన్ చూద్దాం. మామూలుగా అయితే ఏం చేయాల్సిన పర్లేదు, ఏం మార్పు చేయాల్సిన పర్లా. జనవరి ఫిబ్రవరి నెలలో ఇస్తే మాత్రం అలా చేయాలా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2020 ఫిబ్రవరి 16 ఏ వారం? ఫిబ్రవరి 16 ఏ వారం? మరి సేమ్ చూడండి, 20 అడిషనల్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయండి? 20. సో నో ప్రాబ్లం. ఇందులో ఫస్ట్ స్టెప్ అడిషనల్ ఇయర్స్ రాయాలి. అందులో లీప్ ఇయర్స్ ఏంటి? నెక్స్ట్ 4 ఎన్నిసార్లు పోయింది? 5 సార్లు పోయింది. మరి ఇయర్ కోడ్ ఎంత? 6. మరి ఫిబ్రవరి మంత్ కోడ్ ఎంత? 3. రైట్ గెస్. మరి అగైన్ ఇక్కడ 7 తోటి 2 14 ఎంత మిగిలిందండి? 2. సో రైట్, ఇది యాడ్ రాస్తున్నాం ఇక్కడ. సో మరి మొత్తం యాడ్ చేసేస్తే ఒకసారి మీరు చూడండి, 20 5 3 8 28 తీసేసే మొత్తం
6 2 8 8 అంటే 1. సో ఇక్కడ జాగ్రత్త చూడండి, 6 2 8 వచ్చింది, మొత్తం 8 ఆడ్ డేస్ వచ్చినాయి. కానీ ఇచ్చిన సంవత్సరం లీప్ సంవత్సరం, లీప్ సంవత్సరమై జనవరి ఫిబ్రవరి నెలలో ఉంటే ఖచ్చితంగా 1 డే తీసేయాలి. రైట్ గా, సో 1 డే తీసేస్తాం. 1 డే తీసేసి ఎంత వస్తుంది? 7/7 రైట్ 0. సో రైట్ 7/7 రిమైండర్ ఎంత? 0. 0 అంటే ఏమన్నట్టు? సండే. సో ఆన్సర్ ఎంత అంటే సండే. అంటే 2020 ఫిబ్రవరి 16 ఎవరు అవుతుందండి? సండే అవుతుంది. ఓకే, సో ఇది మీరు గమనించాల్సిన విషయం. సో కొంచెం జాగ్రత్తగా మీరు అనాలిసిస్ చేస్తే చాలా ఈజీగా చేయొచ్చు అండి. సో ఇవి డేట్ ఫైండ్ అవుట్ చేయడం. సో ఇంతవరకు మొత్తం టాపిక్ కాన్సెప్ట్ మొత్తం అయిపోయిందండి. ఇప్పుడు మనం క్వశ్చన్లు ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? రైట్, క్వశ్చన్ చేద్దామా? రైట్, ఓకే. రైట్గా క్వశ్చన్లు చూడండి ఒకసారి. ఇప్పుడు ఎవరైతే కాన్సెప్ట్ వినకుండా ఉంటారో వీళ్ళందరూ కూడా ముందు చెప్పిన వీడియోస్లో ఒకసారి చూడండి. కంప్లీట్ కాన్సెప్ట్ తెలిస్తే సో మొత్తం క్వశ్చన్స్ 40-45 క్వశ్చన్స్ వరకు ఉంటాయి. ఇవన్నీ కూడా వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ చేయొచ్చండి. పెన్ను పేపర్ లేకుండా యూజ్ చేయొచ్చు. ఒక డేట్ ఫైండ్ అవుట్ దగ్గర అక్కడ కూడా వితిన్ 5 seconds లోపే అయిపోయింది పెన్ను పెట్టినా కూడా. సో కాకపోతే మ్యాక్సిమం మనం ఏంటంటే పెన్ అవాయిడ్ చేసి చేయొచ్చు, ఏం కాదు. సో ప్రాక్టీస్ చేసేటప్పుడు పెన్ను పెడతాం, సో ఏం కాదు. సో ఓకే, అయితే ఇది క్లియర్గా మీకు తెలియాలంటే ముందున్న వీడియోస్ కొంచెం బాగా ఫాలో అయితే ఆ వీడియోస్ ఒకసారి రివైజ్ చేసేసి క్యాలెండర్స్ మొత్తం కూడా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. క్యాలెండర్స్ మొత్తం కూడా సో సీక్వెన్స్లో ఉంటుంది. ఆ సీక్వెన్స్ మొత్తం మీరు ఫాలో అవ్వండి. సో కంప్లీట్గా మీకు ఎక్కడైతే అర్థం కాలేదో అది నోట్స్ రాసుకోండి. ఏదైనా సరే కష్టం అనుకున్నది ఏదైనా సరే నోట్స్ రాసుకోవడం మీరు అలవాటు చేసుకోండి. కంప్లీట్గా నోట్స్ రాసుకొని అది నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసినప్పుడు ఖచ్చితంగా గుర్తుండిద్ది. కష్టం అనుకున్నది ఏదైనా సరే అలా చేయండి. సో అది ఏ సబ్జెక్ట్ అయినా. సో అందుకోసమని మీరు అది ఒక్కసారి వెరిఫై చేయండి. ప్రీవియస్లో చెప్పిన వీడియోస్ ఒకసారి వెరిఫై చేయండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరికిద్ది. టోటల్ కాన్సెప్ట్ ఉండిద్దండి అక్కడ. సో ఇందులో అయితే నేనేం స్కిప్ చేయలేదు. సో క్లాక్స్లో కొంతవరకు ఆఫ్ చేశాను, అది తర్వాత యాప్లో అప్లోడ్ చేస్తాం. సో ఇక్కడ మాత్రం క్యాలెండర్స్ మొత్తం అప్డేట్ చేస్తున్నాం. ఓకే, సో మరి జాగ్రత్తగా మీరు అనాలిసిస్ చేసి ఆ క్యాలెండర్స్ టాపిక్లో ఖచ్చితంగా 2 నుంచి 3 మార్కులు రావడానికి అవకాశం ఉండిద్దండి క్యాలెండర్స్లో. ఓకే, సో అందుకే మిస్ అవ్వద్దు. సో మొత్తం చూడండి, చాలా ఈజీగా చేసేస్తారు ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా. సో రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. January 1st, 2007 was Monday. What day of the week lies on January 1st, 2008? జనవరి 1, 2007 నాడు సోమవారం అయితే జనవరి 1, 2008 నాడు వారంలో ఏ రోజు అవుతుంది? సో సింపుల్ అండి. January 1st, 2007 అనేది ఏమన్నాడు అక్కడ? January 1st, 2007 అనేది మండే అన్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు? January 1st, 2008 ఏ వారమో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే January 1st ఇక్కడ January 1st, 2007 2008. చాలామంది ఏంటంటే ఇది లీప్ ఇయర్ కదా, సో మరి లీప్ ఇయర్ అనేది ఇక్కడ మీరు కన్సిడర్ చేయండి అండి. ఎప్పుడైనా సరే మీరు గమనించాల్సింది ఏంటంటే వాడు ఇచ్చిన సంవత్సరాల్లో ఒకసారి చూడండి. 2007 జనవరి 1st, అలాగే 2008 జనవరి 1st. రైట్గా, సో జనవరి 1st 2007 జనవరి 1st వాడు ఏమన్నాడంటే మండే అన్నాడు. ఓకే, నో ప్రాబ్లం. ఇది మండే అయితే 2007 జనవరి 1st మండే అయితే 2008 జనవరి 1st ఏ వారం అన్నాడు. సో ఇక్కడ జాగ్రత్త, మీరు ఇచ్చిన సంవత్సరం లీప్ సంవత్సరము కాదా ఇది గమనించద్దు. ఈ గ్యాప్ ఏదైతే ఉందో 2007 2008 ఈ గ్యాప్లో నాకు ఫిబ్రవరి 29వ రోజు ఉందా లేదా అనేది గమనించి అంతే. ఫిబ్రవరి 29వ రోజు ఉందా ఈ గ్యాప్లో అనేది గమనించండి. 2007 జనవరి, 2007 ఫిబ్రవరి, 2007 మార్చి, 2007
ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు అండ్ సో ఆన్ డిసెంబర్ 2008 జనవరి ఇంతవరకే ఆగిపోతుంది. 2008 ఫిబ్రవరి లేదు కదా. మరి ఫిబ్రవరి లేదంటే ఇది సాధారణ సంవత్సరం అన్నట్టే లెక్క. గ్యాప్ 365 రోజులే, 365 డేస్ అన్నట్టే అర్థం. మరి 365 డేస్ అంటే ఒక సాధారణ సంవత్సరం. ఒక సాధారణ సంవత్సరంలో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 1 డే ఉండిద్ది. ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 1 డే. మరి సాధారణ సంవత్సరంలో 1 డేస్ ఉంటాయి కాబట్టి 1 డే యాడ్ చేస్తాం ఇక్కడ. సో అంటే మండే ప్లస్ 1 డే రైట్ ఏమవుతుందండి? మండే ప్లస్ 1 డే వచ్చేసి కూడా ఏమవుతుందండి? ట్యూస్డే. ఓకే రైట్ ఆన్సర్ ట్యూస్డే. సో ఆన్సర్ ఎంత అంటే ట్యూస్డే. సో ఆప్షన్ బి. క్లియరా? సో ఇక్కడ మేజర్గా మళ్ళీ చెప్తున్నా, గుర్తుంచుకోండి. గ్యాప్ ఇంపార్టెంట్ అండి, అది గుర్తుంచుకోండి ఫస్ట్. ఇక్కడ 2008 లీప్ సంవత్సరం ఉందని చెప్పి లీప్ ఇయర్ 2 డేస్ యాడ్ చేయబాకండి. సో రైట్, బుక్లో కొంచెం మిస్టేక్ ఉంది. సో ఇవన్నీ బుక్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. సో ఖచ్చితంగా ఈ గ్యాప్లో మనకు 365 డేస్ ఉన్నాయా లేదా అనేది గమనించండి. సో అది మెయిన్. ఓకే నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి. సేమ్ క్వశ్చన్. January 1st, 2008 is Tuesday. Right, okay. What day of the week lies on January 1st, 2009? So, జాగ్రత్తగా మీరు ఆన్సర్ ఇచ్చేయండి ఇక్కడ. January 1st, 2008 అంటే 2008 January 1st ఏమన్నాడు అక్కడ? 2008 January 1st ఏమన్నాడు అండి ఇక్కడ? 2008 January 1st ట్యూస్డే అన్నాడు. ట్యూస్డే. ఓకే, మరి అడిగింది ఏంటి? 2009 January 1st ఏ వారం అన్నాడు. మరి జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. నేను గ్యాప్ గురించి చెప్తున్నా, నాకు అది లీప్ సంవత్సరం అవన్నీ కాదు. గ్యాప్ గురించి మాట్లాడదాం ఫస్ట్. 2008 లీప్ సంవత్సరమే, ప్రాబ్లం లేదు. సో అయితే జనవరిలో 31 రోజు ఉంటుంది. మరి గ్యాప్ నాకు ఇంపార్టెంట్. రైట్ గే. సో ఇక్కడ జనవరి ఇక్కడ జనవరి కావాలి. 2008 జనవరి, 2008 ఫిబ్రవరి, 2008 మార్చి, 2008 ఏప్రిల్, ఇలా వస్తాం. అలా వస్తాం కాబట్టి 2008 ఫిబ్రవరి అనేది గ్యాప్లో ఉంది. 2008 ఫిబ్రవరి అంటే ఖచ్చితంగా 2008 లీప్ సంవత్సరం. మరి 2008 ఫిబ్రవరి అనేది గ్యాప్లో ఉంది. ఫిబ్రవరి గ్యాప్లో ఉందంటే ఫిబ్రవరి నెలలో లీప్ సంవత్సరం, ఫిబ్రవరి నెలలో 29 రోజులు ఉంటాయి. అంటే ఖచ్చితంగా ఈ గ్యాప్లో ఉంది కాబట్టి, ఫిబ్రవరి నెల ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా లీప్ సంవత్సరం కింద తీసుకోవాలి. గ్యాప్ ఎంత అంటే 366 డేస్ తీసుకోవాలి. ఓకే, 2008 జనవరి, 2008 ఫిబ్రవరి నెల ఉంది. సో అంటే ఇది ఒక సాధారణ సంవత్సరంగా తీసుకోకూడదు. ఈ గ్యాప్ని ఒక లీప్ సంవత్సరంగా తీసుకోవాలి. ఎందుకంటే ఫిబ్రవరి నెల ఉంది ఈ గ్యాప్లో. సో లీప్ సంవత్సరం యొక్క ఫిబ్రవరి నెల ఉంది కాబట్టి మనం దాన్ని లీప్ సంవత్సరంగా కన్సిడర్ చేయాల్సిందే. ఓకే, సో మరి 366 రోజులు, 366 రోజులు ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 2 ఆడ్ డేస్ ఉంటాయి. స్టార్టింగ్ చెప్పిన సాధారణ సంవత్సరంలో 1 డే ఉండేది, లీప్ సంవత్సరంలో 2 ఆడ్ డేస్ ఉంటాయి. మరి దీన్ని లీప్ సంవత్సరంగా కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి 2 ఆడ్ డేస్ యాడ్ చేసేయండి. ప్లస్ 2 డేస్ యాడ్ చేసేస్తే ఏమొస్తుంది? ట్యూస్డే ప్లస్ 2 డేస్ ఏమవుతుందండి? థర్స్డే. ఓకే, ఆన్సర్ థర్స్డే. నెక్స్ట్ వన్. సేమ్ క్వశ్చన్. 8th December చూడండి, సేమ్ క్వశ్చన్. 8th December 2007 Saturday falls. Okay, Saturday falls. What day of the week was it on 8th December 2006? డిసెంబర్ 8, 2007 నాడు శనివారం అయితే డిసెంబర్ 8, 2006 నాడు వారంలో ఏ రోజు అవుతుంది? సో సింపుల్ లాజిక్. ఇక్కడ ఏంటంటే సో 2007 నుంచి 2006 ఇచ్చాడు. సో అంటే ముందుకు వెళ్ళాడు అనమాట. సో ఓకే, నో ప్రాబ్లం. 2007 డిసెంబర్ 8. ఓకే, డిసెంబర్ 8 ఏ వారం అన్నాడు అక్కడ? సాటర్డే. ఓకే, సాటర్డే. సో మరి అడిగింది 2006 డిసెంబర్ 8 ఏ వారం అన్నాడు. సో సింపుల్. 2007 డిసెంబరు. సో నెక్స్ట్ 2007 నవంబరు. ముందుకు వెళ్తున్నాను.
ముందుకెళ్ళి నవంబరు 2007, అక్టోబరు 2007, సెప్టెంబరు అలా వస్తావు 2006. సో రైట్ 2007 ఫిబ్రవరి, 2007 జనవరి, 2006 డిసెంబరు. సో రైట్ ఓకే. సో ఇట్లా వస్తాం అనమాట. అంటే ఈ రెండు కూడా నాన్ లీప్ ఇయర్ కాబట్టి ఇక్కడ ఒక సాధారణ సంవత్సరంగా తీసుకుంటాం. అంటే ఈ గ్యాప్లో లీప్ సంవత్సరం ఉండి లీప్ సంవత్సరం ఇంకా ఫిబ్రవరి 29th ఉందా? ఫిబ్రవరి నెల లేదు కదా లీప్ సంవత్సరం, ఈ గ్యాప్లో లేదు కదా, ఫిబ్రవరి 29th ఉండదు. ఎందుకంటే ఎక్కడా కూడా లీప్ సంవత్సరం లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, లీప్ సంవత్సరం లేదు. దాని గురించి ఆలోచించాల్సిన అవసరంలా. సో జనరల్గా 365 days అంటే ఒక సాధారణ సంవత్సరంగా తీసుకుంటాం గ్యాప్ని. ఒక సాధారణ సంవత్సరంగా తీసుకుంటే ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? సాధారణ సంవత్సరాలు ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 1 odd day ఉంటుంది. మరి 1 odd day ఇక్కడ 2007 నుంచి 2006కి వెళ్తున్నాం అంటే ముందుకు వెళ్తున్నాం అంటే తీసేసేయాలా. సాటర్డే మైనస్ 1 day విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? ఫ్రైడే. సో ఆన్సర్ ఈజ్ ఫ్రైడే, డి. ఓకే, ఇలా చేయొచ్చు. మరి ఇలా కాకుండా కూడా చేయొచ్చు అండి. సో ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. జాగ్రత్త మీరు అనాలిసిస్ చేస్తే ఇదే క్వశ్చన్ని మరో రకంగా ఎలా చేస్తాం అనేది కూడా చూడండి ఒకసారి. సో అడిగేసి సేమ్ క్వశ్చన్ ఎలా చేస్తాం అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి ఒకసారి. 2007 December 8th వాడేమన్నాడు? సాటర్డే అన్నాడు. ఏమన్నాడు అండి? సాటర్డే అన్నాడు. సరే, అసలు నువ్వు కనుక్కో మామూలుగా సాటర్డేనా కాదనేది కనుక్కో ఫస్ట్. సో మరి ఓకే 2007 December 8th ఏమన్నాం? సాటర్డే అన్నాం. మరి సాటర్డేనా కాదని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయి. ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది? అడిషనల్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయండి? 7 ఉన్నాయి. అందులో లీప్ ఇయర్స్ ఎన్ని ఉంటాయి? 1 ఉంటుంది. మరి ఇయర్ కోడ్ ఎంత? 6. నో ప్రాబ్లం. సో అలాగే డిసెంబర్ మంత్ కోడ్ ఎంత? 5. సో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి? 1 ఉంటుంది. సో 7 తీసేసి 6 1 7 తీసేసి 5 1 6. సో 6 అని అంటే సో రైట్ ఇక్కడ 6 అని అంటే ఏమన్నట్టు? సాటర్డే. 6 అంటే ఏమన్నట్టు? సాటర్డే. సో అంటే నాకు 6 వచ్చేసింది, కోడ్ 6 వచ్చింది. 6 వచ్చిందంటే సాటర్డే ఇచ్చినట్టు. అంటే వాడు ఇచ్చింది కూడా నీకు సాటర్డేనే. సో నీకు వచ్చింది సాటర్డే. నీకు వచ్చిన దానికి వాడు ఇచ్చిన దానికి సేమ్ ఉంది కదా. సో అలాంటప్పుడు కరెక్టే ఇచ్చాడు కదా. సో అలాంటప్పుడు రెండోసారి డేట్ ఫైండ్ అవుట్ చేయి. ఏమన్నాడు అక్కడ? 2006 డిసెంబర్ చూడండి 2006 డిసెంబర్ 8 నాడు ఏ వారం ఉన్నాడు. సో ఇలా కొంచెం కన్ఫ్యూజ్ అనుకుంటే, ముందుకు వెనక్కి కన్ఫ్యూజ్ అనుకుంటే సో మీరు డేట్ ఫైండ్ అవుట్ చేసి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. 2006 డిసెంబర్ 8 ఏ వారం అని అన్నాడు? 2006 డిసెంబర్ 8 ఏ వారం? సో ఫైండ్ అవుట్ చేయమని. మరి ఎన్ని అడిషనల్ ఇయర్స్ ఉన్నాయి? 1. మరి అందులో లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి? 1. ఇయర్ కోడ్ ఎంత? 6. డిసెంబర్ మంత్ కోడ్ ఎంత? 5. రైట్ ఓకే. సో ఆడ్ డేస్ ఎన్ని? 1. సో జాగ్రత్త మీరు అనాలిసిస్ చేస్తే 6 1 7 6 1 7 తీసేసి 5 వచ్చింది. 5 అని అంటే ఏమన్నట్టు? సో రైట్ ఫ్రైడే. సో ఆన్సర్ ఫ్రైడే. ఓకే, సరే ఇలా డేట్ దాన్ని ఫైండ్ అవుట్ చేయండి. దీన్ని రెండోసారి ఇచ్చిన డేట్ను ఫైండ్ అవుట్ చేయండి. ఒకవేళ వాడు ఇక్కడ సాటర్డే అని ఇవ్వకుండా ఇక్కడ చూడండి సాటర్డే అని ఇచ్చాడు కదా. సో ఒకవేళ ఇక్కడ సాటర్డే అని ఇవ్వాల వాడు, సాటర్డే అని ఇవ్వకుండా, ఇప్పుడు ఇచ్చింది అయితే సాటర్డే, బట్ సాటర్డే అని ఇవ్వాల, శనివారం అని ఇచ్చాడు. సో ఇక్కడ శనివారం అని ఇవ్వలేదు, ఇంకేదైనా డిఫరెంట్ ఇచ్చాడు. సాటర్డే కాకుండా ఇక్కడ ఫ్రైడే అని ఇచ్చాడు. ఓకేనా? ఫ్రైడే అని ఇచ్చాడు అనుకుందాం. ఓకే, ఫ్రైడే. ఇక్కడ కూడా శుక్రవారం. ఇచ్చాడు. సో ఫ్రైడే అని ఇచ్చాడు కదా. వాస్తవానికి నువ్వు కనుక్కుంటే ఏమొచ్చింది ఇక్కడ? సాటర్డే. వాడిచ్చింది ఏంటి? ఫ్రైడే. మరి నీకు కనుక్కుంటే సాటర్డే వచ్చింది. అంటే ఒకరోజు తగ్గించి ఇచ్చాడు, ఒకరోజు తక్కువ ఇచ్చాడు. సో మరి నువ్వు కనుక్కుంటే సాటర్డే వచ్చింది, వాడిచ్చింది కూడా. సో రైట్ ఇక్కడ జాగ్రత్త మీరు అనాలిసిస్ చేయండి. వాడిచ్చింది కూడా సో రైట్ ఇక్కడ సాటర్డే ఇవ్వలేదు, ఫ్రైడే ఇచ్చాడు. సో నీకు వచ్చిందేమో సాటర్డే, అంటే ఒకరోజు తగ్గింది. సో ఇక్కడ నువ్వు కనుక్కోవాల్సిన దాంట్లో December 8, 2006 కనుక్కోవాల్సిన దాంట్లో కూడా సో నీకు వచ్చింది ఫ్రైడే.
ఇక్కడ ఒక రోజు తగ్గించి ఇచ్చాడు కదా, సో అందుకే -1 చేసేసి ఏం చేస్తాం ఇక్కడ థర్స్డే, థర్స్డే. సో ఆన్సర్ ఎంత అంటే థర్స్డే. అంటే వాడు తప్పు ఇస్తే మనం తప్పు చేయాల్సిందే, ఎందుకంటే వాడిచ్చిన డేట్ రెఫరెన్స్గా తీసుకోవాలా, వాడిచ్చిన డేని రెఫరెన్స్గా తీసుకోవాలా. అక్కడ ఫ్రైడే ఇచ్చాడు, వాస్తవానికి సాటర్డే ఆన్సర్, బట్ ఫ్రైడే ఇచ్చాడు అనుకోండి, సో రైట్ తప్పు ఇచ్చాడు. సో నీకు వచ్చింది ఎంత అంటే సాటర్డే, వాడు ఇచ్చింది ఫ్రైడే, అంటే 1 డే తగ్గించి ఇచ్చాడు. సో ఇక్కడ కూడా అంతే, నీకు ఇక్కడ ఫ్రైడే వస్తుంది, నెక్స్ట్ డేట్ కనుక్కుంటే ఫ్రైడే వచ్చింది అంటే 1 డే తగ్గించు, 1 డే తగ్గిస్తే 1 డే తగ్గిస్తే థర్స్డే. సో ఓకే, సో అంటే వాడు ఏది రెఫరెన్స్గా ఫాలో అయితే దాన్ని ఇక్కడ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో వాడు ఫాలో అయిన డేనే మనం ఫాలో అయిన డే ఏదైతే ఉండేదో దాన్ని ఆధారంగా చేయాలి. సో ఓకే, దాన్ని కన్సిడర్ చేసుకొని చేయాలి, కాబట్టి జాగ్రత్తగా చేయండి.